హాయ్ ఫ్రెండ్స్, కాదలిక్క నేరమిల్ల నిత్యా మీనన్, జయం రవి గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ తమిళ్ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో తమిళ్లో అయితే రిలీజ్ అయింది. కాకపోతే తెలుగులో మాత్రం రిలీజ్ అవ్వలేదు థియేటర్స్లో. ఇప్పుడైతే ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం తెలుగులో కూడా మూవీని అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఆల్ లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. సో నిత్యా మీనన్ దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే ఇందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఆమె క్యారెక్టర్ బాగుంటుంది అనే నమ్మకంతో ఈ మూవీని కూడా చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో ఈ పాయింట్తో ఇప్పుడు ఎందుకు తీశారు ఈ మూవీ అనేసి అనిపించింది. ఎందుకంటే ఇదే పాయింట్తో ఇదే లైన్తో మనకు తెలుగులో ఒక మూవీ అయితే ఆల్రెడీ వచ్చింది. నవీన్ పోలిశెట్టి గారు, అనుష్క గారు మెయిన్ లీడ్ చేసినటువంటి మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి అనే సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఆ మూవీ పాయింట్ కూడా సేమ్ ఇదే పాయింట్ ఉంటుందన్నమాట. కాకపోతే ఆ మూవీ జానర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కామెడీ వేలో వెళ్తుంది, అందరికీ నచ్చుతుంది. కానీ ఈ సినిమా కనుక చూసుకున్నట్లయితే తమిళ్లో తీసినటువంటి ఈ సినిమా అదే పాయింట్తో ఉంటుంది. కాకపోతే ఆ పాయింట్ని చాలా డీటెయిల్డ్గా నెరేట్ చేశారు. అలాగే చాలా సీరియస్ టోన్లో మనకు మూవీ అనేది వెళ్తుంది. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, నిత్యా మీనన్ ఒక అతన్ని లవ్ చేస్తుంది. అతనితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అతని గురించి ఒక విషయం తెలిసి ఆ ఎంగేజ్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. దీని తర్వాత ఈమె ఒక డెసిషన్ తీసుకుంటుంది. మనం ఎలాగన్నా ఒక బిడ్డని కనాలి, కానీ ఒక మగాడి అవసరం లేకుండా కనాలి అనుకుంటుంది. అప్పుడే ఈమె టెస్ట్ ట్యూబ్ గురించి తెలుసుకునేసి ఆ టెస్ట్ ట్యూబ్ బేబీని కనాలి అనుకొని దానికైతే ప్రిపేర్ అయిపోతుంది. సేమ్ ఇదే టైంలో మన హీరో జయం రవి కూడా ఒక ఆమెని లవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది బ్రేకప్ అవుతుంది. అది ఎందుకు బ్రేక్ అవుతుందంటే, హీరో వాళ్ళ లవర్ ఎవరైతే ఉంటుందో ఆమెకు పిల్లలు అంటే ఇష్టమో, ఆమె పిల్లలు కావాలంటుంది. కానీ హీరో వచ్చేసి పిల్లలు వస్తే మన లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, నాకు వద్దు అనేసి ఇతను అంటాడు. సో దీనివల్ల వీళ్ళిద్దరు లవ్ అనేది బ్రేకప్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా నిత్యా మీనన్, జయం రవి వీళ్ళిద్దరు లైఫ్లు అనేవి వెళ్తూ ఉంటాయన్నమాట. ఒకరు వచ్చేసి పిల్లలు కావాలని, ఇంకొకరు వచ్చేసి పిల్లలు వద్దు అని. ఫైనల్లీ నిత్యా మీనన్ గారు టెస్ట్ ట్యూబ్ ద్వారా ఒక బేబీకి అయితే బర్త్ని ఇస్తారు. బర్త్ని అయితే ఇస్తుంది, కానీ ఆమెకు మాత్రం ఒక విషయం అయితే తెలియదు. అది ఏంటి అంటే, తను బేబీ బర్త్ని ఇవ్వడానికి స్పెర్మ్ డొనేట్ చేసింది ఎవరు అనేసి, ఆ స్పెర్మ్ డోనర్ ఎవరు అనేసి ఆమె తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ తెలీదు. అసలు ఎందుకీ ఆ స్పెర్మ్ డోనర్ ఎవరు అనేసి హీరోయిన్కి తెలుస్తుందా లేదా, హీరోకి హీరోయిన్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, హీరోకి ఆ బేబీకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ అయితే. ఈ స్టోరీని మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి కొన్ని మెయిన్ టాపిక్స్ని టచ్ చేస్తూ ఈ స్టోరీని రాసుకొని చూపించారని చెప్పొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారి వైఫ్. ఆయమైతే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి లివింగ్ రిలేషన్షిప్, సింగిల్ పేరెంటింగు, గే పేరెంటింగు, ఇటువంటి అంశాలని టచ్ చేస్తూ ఈ మూవీని అయితే తీశారని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ జనరేషన్లో మనం వింటూ ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. సో స్టోరీ పరంగా మనకు చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే దీన్ని చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు చాలా ల్యాగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రతి క్యారెక్టర్ని కొంచెం డీటెయిల్గా అయితే చెప్పుకుంటూ వస్తారు. దానివల్ల మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. అలాగే కొన్ని అనవసరమైనటువంటి సీన్స్ కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా మనకు ఆల్రెడీ కొన్ని మూవీస్లో చూసిన సీన్లాగే ఉంటాయన్నమాట. ఆఫీస్ సెటప్లు అవి ఇవి వీటిలో ఉండేటటువంటి కొన్ని చూసినట్లయితే సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా ల్యాగ్ ఉంటుంది. కొంచెం ఓపిక్గా అయితే చూడాల్సి ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ మాత్రం ఓకే, కొంచెం సెంటిమెంటల్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ మూవీని డైరెక్టర్ ఏదైతే చెప్పాలి అనుకుంటారో దాన్ని వచ్చేసి కొంచెం హానెస్ట్గా చెప్పాలనుకున్నారు. దానివల్లే మనకు ఈ మూవీ అనేది ల్యాగ్ అనేది అనిపిస్తున్నారు. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, నిత్యా మీనన్ గారు ఈమె ఏ క్యారెక్టర్ ఇచ్చినా సూపర్గా చేస్తారు. ఈ క్యారెక్టర్ కూడా ఆయన సూపర్గా చేశారు. కాకపోతే పర్సనల్గా నాకైతే ఈ క్యారెక్టర్ చేయకుండా ఉంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. సో నెక్స్ట్ జయం రవి గారు, ఈయన క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఈయన కూడా బాగానే చేశాడని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది. మిగిలిన సిచ్యువేషనల్ సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రేమించడానికి టైం లేదు అంటే ఈ మూవీ పేరు తమిళ్లో ఇదే అనమాట. సో ఈ ప్రేమించడానికి టైం లేదు అనే సినిమా ఎలా ఉంది అంటే, ప్రేమించడానికే కాదు సినిమా చూడడానికి కూడా టైం లేదని చెప్పేసి స్కిప్ చేసేస్తే బెటర్ అనేసి నా ఉద్దేశం. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు ఇవి మీరు ఫ్యామిలీతో కలిసి చూడలేరు. వీటినైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.